రాత్రికాల ప్రార్థన. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడ, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు తండ్రి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా. అవును నాయన, మీ యొక్క సహాయముతోనే ఈరోజును మేము జీవించగలిగాము, ప్రతి సమస్యను ఎదిరించగలిగాము. మీరిచ్చిన జ్ఞానముతోనే మా పనులలో మేము ముందుకు సాగగలిగాము. మీరిచ్చిన శక్తితోనే ఈ రోజున బలము కలిగి పని చేయగలిగినాము నాయన. ముఖ్యంగా ఈ రోజున మీరు మాకు తోడయుండుట వలనే తండ్రి, మా మార్గాలలో మేము ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా క్షేమకరముగా గృహాలకు చేర్చబడ్డాము తండ్రి. స్తోత్రాలు తండ్రి. మరొకసారి ఈ రాత్రి సమయంలో కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే సమయాన్ని ఇచ్చారు తండ్రి. మరొకసారి తండ్రి సజీవులుగా నిలుపుకున్నారు ప్రభువా. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము, వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచి వేయును అని సెలవిస్తున్న దేవా స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రోజున మా విరోధులు, ఈ రోజున అపవాది క్రియలు ఎన్ని తంత్రములు పన్నినప్పటికీ, ఎంత విరోధమైన ఆలోచనలు మాకు విరుద్ధముగా చేస్తున్నప్పటికీ వాటన్నిటిని మీరు అణచి వేస్తారని రాత్రిన మీరు మాకు వాగ్దానం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున ప్రభువా ఈ రాత్రి సమయంలో బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారికి విరోధముగా ఎన్ని తంత్రములు వారి శత్రువులు పన్ని ఉన్నారో, వారికి విరోధముగా ఎన్ని అపాయాలను వారు ఉచ్చులను వేసి ఉన్నారు నాయన, అవేవి కూడా జరగవని, అవేవి కూడా వారు అనుకున్నట్లు ముందుకు సాగవని అయా మీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు, వారి గర్వమును అణిచి వేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలకు తోడై ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలకున్న సమస్యలను, బిడ్డలకున్న శోధనలను ఈ రాత్రిన మీ పాదాల చెంత పెడుతుండగా వాటన్నిటి నుంచి కూడా అయా విడుదల దయచేయండి, కృప చూపించండి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధించబడుతూ పీడించబడుతున్నారు, మానసికంగానైనా కృంగిపోతున్నారు ప్రభువా. వారందరిని బట్టి అడుగుతున్నాము, బిడ్డలపైన మీ యొక్క కృపను కుమ్మరించండి, వారిని తాకండి నాయన. మంచి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించండి అయా. ఎటువంటి బలహీనత లేకుండా బలము కలిగిన వ్యక్తుల వలె వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పులు అనే ఊబిలో పడిపోయి ఉన్నారో, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేక చతికిల పడిపోయిన పరిస్థితిని రాత్రిన వారు ఎదుర్కొంటున్నారో దయ చూపించండి నాయన. వారి యొక్క మూసుకుపోయిన ప్రతి మార్గమును, ద్వారమును తెరవమని, ఆ అద్భుత రీతిన వారి అప్పులన్నిటినీ కొట్టివేయమని, ఆర్థికంగా బలపరచమని, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వారు ఫలించుటకు కృప చూపించమని, పరిచర్యలో ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు నాయన, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అపవాది క్రియలను బట్టి కుటుంబాలు తండ్రి ఎంతో అయా ఆయాసకరంగా మారుతుండగా నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచండి అయా. మెంటల్ డిస్టర్బెన్స్ నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ బిడ్డలున్నారు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి కృంగిపోతున్న వారు ఉన్నారు, వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే నాయన గృహాలు కట్టుకుంటున్నారో ప్రతి సహాయం మీరే అందజేయండి నాయన. ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో వారికి మీరు సహాయం దయచేయండి, వారి ప్రతి మార్గమును సరళపరచండి తండ్రి. విదేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి పనులను ఆశీర్వదించమని, వారి చదువులను దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా తాకండి ప్రభా. సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. వివాహము కాని బిడ్డలున్నారు నాయన, వారికి అయా వివాహము జరుగులాగున మీ చిత్తమేమిటో కనపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం నాయన. వారికి మీ యొక్క క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి నాయన. అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి,
దేశ సైనికులకును వారి కుటుంబములకును మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న మా దేహములతో తండ్రి మరొకసారి మేము మొరబెడుతుండగా అయా మీ యొక్క రక్షణ కవచం మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. అయా ఎటువంటి భయాలు లేకుండా, బలహీనత లేకుండా, కృంగుదల లేకుండా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎవరు కూడా మా గృహాలను తాకకుండా, ముట్టకుండా ప్రభువా మీరే ప్రతి బిడ్డను కాపాడమని. అయా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఎవ్వరికి కూడా ఈ రాత్రిన ఉండకుండా ప్రతి బిడ్డకును కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను కలగజేయమని తండ్రి. మిచితమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, సజీవులుగా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.